మహిళలు ఇంటి వెలుగులు నానాటికి పెరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తాము ధరించడంతో పాటు కుటుంబ సభ్యులతో పాటు ధరింపజేసే బాధ్యత తీసుకోవాలని వక్తలు సూచించారు. జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు పురస్కరించుకుని ఒంగోలులో బుధవారం మహిళలతో అవగాహన ర్యాలీని నిర్వహించారు. జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్ వద్ద నగర మేయర్ గంగాడ సుజాత జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిటిసిఆర్ సుశీల, డిఆర్పిఎస్ పిడి టి రవికుమార్, ఎంవీఐలు కిరణ్ ప్రభాకర్, కె రామచంద్రరావు, సురేంద్ర ప్రసాద్, జి భాస్కర్రావుతో పాటు పోలీస్ శాఖలో మహిళా ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, మెప్మా ఆర్పీలు, పలు కళాశాలల విద్యార్థినులు పాల్గొన్నారు. ఇచ్చేసినటువంటి మహిళా చోదకులకు స్వాగతం, సుస్వాగతం. మీరందరికీ కూడా కనపడే విధంగా కాల్ చేసి మీకు ఇచ్చినటువంటి ప్లకార్డ్స్ ని సైకిల్ వేసి డిస్ప్లే చేసేటట్టు ర్యాలీ అనేది ఇక్కడ బయలుదేరిన తర్వాత కోర్టు సెంటర్, సాయిబాబా గుడి, ప్రారంభించడం జరుగుతుంది. దయచేసి ప్రజలారా మరికొద్ది నిమిషాలలో 36వ జాతీయ మహిళా వాహన చోదకులతో కూడినటువంటి ఈ యొక్క ర్యాలీని మన పట్టణ ప్రథమ పౌరురాలు సుజాత మేడం గారు జెండా బాబు జెండా ఎంత చక్కగా ఈ యొక్క హెల్మెట్ ధరించి మరి ప్రతి వేల వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ ద్విచక్ర వాహనాన్ని నడిపేటప్పుడు హెల్మెట్ ధరించి మరి ప్రయాణం చేయమని చెప్పి మనం ఆడపిల్లలు, మన పట్టణ మహిళలు ఎంత చక్కగా ఈ యొక్క హెల్మెట్ లేకుండా ఈరోజు 36వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈరోజు మహిళలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మనకు అందరికీ తెలిసిన విషయమే, ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి కంపల్సరీగా కూడా. మరి ముఖ్యంగా టౌన్స్ లాంటి వాటిల్లో అయితే స్లోగా వెళ్ళాలి. అలాగనే ఎక్కువ మందిని బైక్ మీద 5-6 వెళ్ళిపోతారు ఒకసారి, భార్య, భర్త, పిల్లలు, ఇంకా చిన్నపిల్లలు అందరినీ కూడా ఎక్కించుకొని తీసుకువెళ్ళడం. అలాగే ఏదైనా రోడ్డు ఇబ్బంది అయినప్పుడు యాక్సిడెంట్లు జరగడము.
అలాగే హెల్మెట్ లేకపోయినట్లయితే మరి తలకి ఇంజ్యూర్ అయిన చాలామంది ప్రాణాలు కోల్పోవడము ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. దీనికి గాను మనం భద్రత కానీ దానికోసం అన్నట్లుగా మనం ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని ఎంత చెప్పినా కూడా మరి ఎవరు కూడా వినకపోవడము, తద్వారా ఎంతోమంది ప్రాణాపాయ స్థితిలో ఉండడము, అలాగనే మరి కుటుంబంలో కూడా పెద్దలు కూడా కోల్పోవడం ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా అందరూ కూడా మరి హెల్మెట్ ధరించాలి. అలాగే 2 వీలర్ వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఇద్దరే, ముందు ఒకరు వెనకాల ఒకరు డ్రైవరు, అలాగే ఇంకొకరు వండి వాళ్ళిద్దరూ కూడా మనము హెల్మెట్ కూడా ధరించినట్లయితే మరి ఏ రకమైన ఇబ్బంది కూడా కలగకుండా, ఒకవేళ ఎప్పుడు యాక్సిడెంట్ అయినా కూడా తలకి ఇంజూరీ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ విషయాల్ని ఎప్పటి నుంచో మన ప్రభుత్వాలు అనేక రకాలైనటువంటి మరి కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు కూడా ఎవరు కూడా అవేర్నెస్ కార్యక్రమంలో ఎవరు పాల్గొనకపోవడం, ఎవరికి తెలియకపోవడము, ఒకవేళ తెలిసినా పాటించకపోవడము, ఇవన్నీ విషయాల వలన ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడైనా సరే ఈరోజు మరి ఆర్టీఓ ఆఫీసు వాళ్ళ యొక్క రోడ్డు ట్రాన్స్పోర్ట్ వాళ్ళ యొక్క సహకారంతో మరి నిర్వహించిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు రావడం జరిగిందండి. ఈరోజు మహిళల ప్రోగ్రాము దాదాపుగా 1 వీక్ నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటి నుంచి అయినా సరే ప్రతి ఒక్కరు కూడా మరి పోలీసు వారితో అలాగే ట్రాన్స్పోర్ట్ వారితో కూడా సహకరించి అందరూ కూడా ప్రభుత్వాలు ఏదైతే మనకు నిర్ణయిస్తున్నారో అవన్నిటి కూడా మనం పాటించి మన యొక్క ఆరోగ్యాన్ని మన యొక్క భద్రతను కూడా కాపాడవలసింది కనుక కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. భద్రత మాసోత్సవాల సందర్భంగా ఈరోజు ఉమెన్ హెల్మెట్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో ముఖ్య ఉద్దేశము ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించాలి, డబల్ రైడింగ్తోనే వెళ్ళాలి అని చెప్పేసి మేము సూచిస్తున్నాము. కానీ ఇవన్నీ కూడా పాటించవలసింది వాహనదారులే. వాహనదారులు దీని మీద ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే వారి ప్రాణానికి హాని కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి. ప్రతి ఒక్కరూ ట్రిపుల్ రైడింగ్ కానివ్వండి, ఓవర్ స్పీడ్ కానివ్వండి, ఓవర్ డివైడ్ చేసి వెళ్ళటానికి కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా తగ్గించుకొని వెళ్ళినట్లయితే రహదారి ప్రమాదాలు తగ్గడానికి చాలా అవకాశం ఉన్నది. ప్రకాశం జిల్లా మనది 4వ స్థానంలో, మరణాల రేటులో మనది 4వ స్థానం ఉన్నది. ఆ రేటును తగ్గించాలంటే స్వయంగా మనమే నియమాలను పాటించాలి. నియమాలను పాటిస్తూ రహదారిపై వెళ్ళాలని కోరుకుంటున్నాము. అట్లానే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా 4 వైపులా చూసుకుంటూ ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ మన ద్వారా ప్రాబ్లం అనేది క్రియేట్ కాదు, బట్ ఎదురొచ్చే వాళ్ళు కూడా ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు. సో అవన్నీ కూడా గమనిస్తూ మీరు వాహనంపై వెళ్ళవలసిందిగా, వెళ్ళేటప్పుడు శ్రద్ధ వహించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.